సారీ రాఘవ గారు, హైలీ ఇంపాసిబుల్. అవకాశమే లేదు. ఎంత ప్రయత్నం చేసినా జరిగే పని కాదు. డాక్టర్, ఇంకొకసారి రిపోర్ట్స్ చెక్ చేయండి డాక్టర్. 1% ఛాన్స్ ఉన్న ట్రై చేద్దాం డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ఎక్కడికైనా సరే ఇంకెంతకన్నా బెటర్ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. రాఘవ గారు ప్లీజ్, నేను చెప్పేది కూల్గా వినండి. అన్నీ తెలుసున్న మీరే ఇలా ఆవేశపడితే ఎలా? అది కాదు డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఇంతకంటే బెటర్ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. తను దయచేసి కాపాడండి. లేదు రాఘవ, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్, మీరు ఏదో ఒకటి చేయండి డాక్టర్. తను ఎలా అయినా బ్రతకాలి డాక్టర్. అవసరమైతే ఎక్కడికైనా తీసుకెళ్ళైనా సరే ట్రీట్మెంట్ ఇప్పించండి డాక్టర్. రాఘవ గారు, అన్నీ తెలుసున్న మీరే ఇలా ఆవేశపడితే ఎలా? అర్థం చేసుకోండి, వెళ్ళండి. నేను తానని అనుకుంటారా, నేనే తానని అనుకోరా, ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా? ఆడా మగని తేడా ఉందని అభిమానానికి చెబుతారా? స్నేహం మోహం రెండు వేరని తెలిసి తప్పుకు పోతారా? ఓహో ఉంటూ ఒకటే కలకంటూ విడివిడిగా కలిసే ఉండే కల్లది ఏ బంధం? కలకాలం వెంటే నడవాలనుకుంటే కాళ్ళకు ముడి ఉండాలని ఎందుకు ఈ పంతం? చుట్టరికముందా చెట్టుతో పిట్టకేదో ఏం లేకపోతే గూడు కడితే నేరమా? గట్టుతో ఎట్టికేదో వివరించమంటే సాధ్యమా? నా జీవితంలో నేను ఎప్పుడు ఎవరిని ఏమీ అడగలేదు, చివరికి నిన్ను కూడా. కానీ మొదటిసారి అడుగుతున్నాను. తనకి న్యాయం చేయి స్వామి. ఏదైనా హోమాలుంటే చెప్పండి, పరిష్కారాలుంటే చెప్పండి. ఎంత ఖర్చైనా కూడా పర్వాలేదు, ఎక్కడి నుండి పూజారులను తీసుకొచ్చినా కూడా పర్వాలేదు. ఖర్చు నేను పెడతాను. తను సంతోషంగా ఉంటే చాలు. అయ్యా, ఇలాంటి విషయాల్లో మేము చేయగలిగింది ఏమీ లేదు. ఇది ఆ దైవ నిర్ణయం. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మనిషి అనేవాడు ఏమీ చేయలేడు. మానవ మాత్రుల వల్ల ఏమీ కాదు. బాధపడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా.
చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా మనిషి అనేవాడు ఏమీ చేయలేడు. మానవ మాత్రుల వల్ల ఏమీ కాదు. బాధపడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. భగవంతుడా, నువ్వు కూడా ఏమి చేయలేవా? మనిషి ఒక్కడే చేతగాని వాడనుకున్నాను. ఆఖరికి దేవుడైన నువ్వు కూడానా? కాపాడయ్యా. రాఘవ ఎక్కడికి వెళ్ళుంటాడురా? ఏ రోజు ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు. నాకు అదే అర్థం కావట్లేదు అక్క. ఎక్కడికి వెళ్తాడు? వచ్చేస్తాడులే, మీరు కంగారు పడకండి. ఇంతకు ముందు ఇలా ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళాడంటే నాకు చాలా భయంగా ఉందండి. అక్క, అన్నయ్య ఎక్కడికి వెళ్ళావు అన్నయ్య? నువ్వెక్కడికి వెళ్ళావో ఏంటో అని మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? చెప్పాం కదా బావగారు, మేము ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాతే మన చేతుల్లో ఏమీ లేదని నిర్ణయించుకుని మౌనంగా ఉండిపోయాము. అవునన్నయ్య, తనకి బాగలేదని తెలియగానే ఎంతో మంది డాక్టర్స్ని కలిసాం. ఏ ఒక్క డాక్టర్ కూడా ప్రయత్నిస్తామనే మాట కూడా చెప్పలేదు. ఎవరినన్నా కాపాడలేమని అన్నారు. సుడిగుండాల